హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. మనకి జాబ్ క్యాలెండర్కి సంబంధించి అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ని ఆల్రెడీ మీ ఫోనుల్లో అప్డేట్ ఉంది. సుమారుగా 10,000 ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ఉగాదికి రానుంది అనేది ఈరోజు మార్నింగ్ నుంచి వినపడుతున్నటువంటి వార్త. మీరు చూస్తున్నారు సోషల్ మీడియాల్లో, న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది. అయితే నేనేమంటానంటే, ఈ 10,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లో మనకి ఇస్తున్నారు కాబట్టి కేవలం గ్రూప్ 1 గ్రూప్ 2నే చూడకుండా, కేవలం గ్రూప్ 1 గ్రూప్ 2నే చూడకుండా ఈ 10,000 ఉద్యోగాల్లో మీరు పోటీ పడగలిగిన, మీకు అర్హత కలిగిన ఉద్యోగాలు సుమారు 7,000 పైబడి ఉంటాయి. వాటికి కూడా మీరు అప్లై చేసి మీ ప్రాధాన్య క్రమాన్ని బట్టి చదవడానికి ప్రయత్నం చేయండి. వీటిలో చాలా పరీక్షలకి జనరల్ స్టడీస్ సిలబస్ సేమ్ ఉంటుంది. ఇది ఒక మాట, నా మాట, యాజ్ హిస్టరీ ఆఫీసర్గా నా మాట. ఇందులో భాగంగా మనకు కనపడుతున్న మ్యాటర్ ఏంటంటే, బోర్డు మీద స్కూలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్స్లో 3,000 ఉద్యోగాలు చూపిస్తూ ఉన్నారు మనకి. 3,000 ఉద్యోగాలంటే ఇందులో డిఎస్సి ఉండొచ్చు, ప్లస్ జేఎల్ ఉంటుంది. ఈ రెండు కలిపి 3,000 ఉద్యోగాలు. అంటే దాదాపుగా జేఎల్ ఎప్పుడు కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలో 500-600 ఉద్యోగాలు జేఎల్ వేసిన చరిత్ర లేదు. ఎప్పుడో 2008 ఆ టైంలో, మా టైంలో వేశారు తప్ప మళ్ళీ వందల వేల, ఒక 70, ఒక 80, ఒక 60, ఒక 90 ఇలా వేశారు జేఎల్ డిఎల్ అంతే. అయితే 2,000 పైబడి డిఎస్సి ఉండొచ్చు, 2,500 పైబడి డిఎస్సి ఉండొచ్చు, ఒక 500-600 ఉద్యోగాలు జేఎల్ రావచ్చు. అలా వచ్చిన చాలా ఉద్యోగాలు వచ్చినట్టే జేఎల్కి సంబంధించి కూడా. అవి సబ్జెక్టుల వాడిగా డివైడ్ చేసుకున్నా మనకి కనీసం సబ్జెక్ట్ కొంచెం 20-30 వచ్చినా జేఎల్ మనం పోటీ పడి బాగా రాసుకుని జాబ్ కొట్టవచ్చు. కారణం ఏంటంటే, జేఎల్లో ఒక సబ్జెక్టు ఒక జిఎస్ఏ ఉంటుంది కాబట్టి, సబ్జెక్ట్లో ఆల్రెడీ మీరు ఎక్స్పర్ట్స్ కాబట్టి జిఎస్ని కవర్ చేసుకుంటే జేఎల్ జాబ్ కొట్టేయచ్చు. ఎస్. రెండోది, యూనివర్సిటీ ఉద్యోగాలు 1,500. ఇవి ఎప్పటి నుంచో ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి కూడా ఇవి పెండింగ్ ఉన్నాయి, మీ అందరికి తెలిసిందే. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఏపీపీఎస్సీ రిటర్న్ టెస్ట్ ద్వారా జరపాల్సి ఉండింది. రకరకాలుగా పెండింగ్లు, కేసులు పడి ఆగింది. ఇప్పుడు మళ్ళీ 1,500 ఉద్యోగాలని తెర మీదకి తీసుకొచ్చారు. నిజంగా ఇవి భర్తీ అయితే యూనివర్సిటీలు కొంత ఊపిరి తీసుకుంటాయి. టీచింగ్ కమ్యూనిటీ చాలా తక్కువ ఉంది యూనివర్సిటీల్లో. ఆ తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ 3,000 ఉద్యోగాలని చూపిస్తూ ఉన్నారు మనకి. ప్రీవియస్లో 6,000 ఉద్యోగాలు నింపారు, మీకు తెలిసిందే కానిస్టేబుల్. దానికి ముందు 400-300 ఎస్ఐ నింపినట్టున్నారు. మళ్ళీ 3,000 ఉద్యోగాలు అంటున్నారు. నిజంగా దేహదారుఢ్యం కలిగి, డ్రెస్ మీద, డిపార్ట్మెంట్ మీద ఇష్టం ఉండి, డ్రెస్ మీద ఇష్టం ఉండి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి అనే ఒక ఎంతూజియాజం ఉన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు దీనికి మీరు పోటీ పడవచ్చు. ఈ ఎగ్జామ్స్కి మీరు పోటీ పడవచ్చు. ఎందుకు నేను మీరు పోటీ పడవచ్చు ఈ ఎగ్జామ్స్కి అని అంటున్నానంటే, లా అండ్ ఆర్డర్ అనేది మనుషులే చేయాలి, కంప్యూటర్ చేయదు, ఏఐ చేయదు. మనుషులు మాత్రమే లా అండ్ ఆర్డర్ చేయాలి. కాబట్టి ఈ ఉద్యోగాలు ఎప్పుడూ కూడా నింపబడతానే ఉంటాయి. ఆ ఉద్యోగాలు 3,000 ఉద్యోగాలు. ఆ తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ 500. బీటెక్ పిల్లలు 15,000కి 20,000కి చదువుకుంటున్నారు, జాబ్స్ చేస్తున్నారు. ఒక బస్సు ఆగితే ఇంజనీరింగ్ కాలేజీ నుంచి గల్లీల్లో సైతం బస్సు ఆగితే బిలబిల అమ్మాయిలు అబ్బాయిలు బిలబిల దిగుతా ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు. అంటే బీటెక్లో మనకు పెద్దగా ఉపాధి అవకాశాలు కనపట్లేదు, బాగా జంప్స్ అయితే తప్ప. అలాంటప్పుడు వాళ్ళకి ఇది వరం. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఏఈఈ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇన్ రోడ్స్, బిల్డింగ్స్ అండ్ ఇరిగేషన్, ఆఫ్టర్ ద టెలికమ్యూనికేషన్, ఇలా ఉంటాయి ఆ ఉద్యోగాలు. వివిధ డిపార్ట్మెంట్లు ఉంటాయి. మంచి అవకాశం, బీటెక్ పిల్లలకి సువర్ణ అవకాశం. 15,000కి 20,000కి గొడ్డు చాకిరీ చేసే బదులు ఆ చాకిరీ ఏదో ఇక్కడ చేసుకుని ప్రిపరేషన్ చేసుకుంటే నెలకి ₹1,00,000 శాలరీ తీసుకుంటారు. ఆ తర్వాత బీటెక్ పిల్లలకి మంచి అవకాశం, దీని మీద ఒక వీడియో చేస్తాను నేను. హాస్టల్ వార్డెన్స్, చాలా హాస్టళ్లలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏమంటాం మనం, ఎస్సీ హాస్టల్స్ ఉంటాయి, ఎస్టీ హాస్టల్స్ ఉంటాయి, అనాథ హాస్టల్ ప్రాంగణాలు ఉంటాయి. వాటన్నిటిలో వార్డెన్స్ పోస్టులు చాలా నింపాలి. ఇప్పటికి ఇంక తక్కువే.
సరే, అయినా ప్రభుత్వం ఉద్యమిస్తుంది కాబట్టి నింపడానికి చాలా థ్యాంక్ యూ ప్రభుత్వానికి. అవి 500 ఉద్యోగాలు హాస్టల్ వార్డెన్స్కి సంబంధించి. అలానే గ్రూప్ 1 మనం ఎంతో క్రేజీగా చూసే గ్రూప్ 1 101 పోస్టులు ప్లస్ గ్రూప్ 2 470 పోస్టులు మనకి ప్రకటిస్తా ఉన్నారు. అలానే ఫారెస్ట్ 100 పోస్టులు, స్టాటిస్టిక్స్ ఆఫీసర్ 200 పోస్టులు, వెరసి 9400 వస్తుంది లెక్కేసుకుంటే ఇంచుమించుగా 10,000 పోస్టులు ఈ జాబ్ క్యాలెండర్లో నింపడానికి ఉద్యుక్తులైనట్టు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మనకు తెలుస్తూ ఉంది. నిన్న 13 మార్చి సాయంత్రం మీటింగ్ తర్వాత మనకు బయటకు వచ్చిన, అది ప్రభుత్వ అధికారిక మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన ఖాళీలు ఇవి మనకి. ఎస్, ఓకేనా నాన్న? ఇప్పుడు నేను దీని మీద నా కామెంట్ ఏంటంటే, మీరు ఇందులో 10,000 ఉద్యోగాల్లో సుమారు 7,500-8,000 ఉద్యోగాలకి టెక్నికల్ ఉద్యోగాలు తీసేస్తే మీరు పోటీ పడగలరు. జనరల్ స్టడీస్ ఒకటే ఉంటుంది కాబట్టి మీకు 10,000 పోస్టులు వచ్చినాయి అని మీరు ఫీల్ అవ్వండి. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఇంకా పెరుగుతాయి, తగ్గవు. చాలామంది క్రేజీగా చూసే గ్రూప్ 1, క్రేజీగా చూసే గ్రూప్ 2 పోస్టులు తక్కువ ఉన్నాయని మీరు నెర్వస్కి లోన్ కావద్దు. అవి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలా పెరగాలో వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు ఎలా పెరిగే అవకాశాలు ఉన్నాయో వీడియో చివరి వరకు చూడండి, నేను మీకు క్లియర్ చేస్తాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. సరే, ఇది ఫినామినా. ఇందులో భాగంగా ఇప్పుడు గ్రూప్ 1 దగ్గరికి వద్దాం. ఇందులో భాగంగా గ్రూప్ 1 ఈజ్ కూడా 101 పోస్టులని అంటున్నారు. గ్రూప్ 1కి సంబంధించి 101 పోస్టులని అంటున్నారు. ఈ యొక్క 101 ఈ గ్రూప్ 1కి సంబంధించి 2026 వచ్చే జాబ్ క్యాలెండర్లో ఈ 101 పోస్టులలో డిప్యూటీ కలెక్టర్ వచ్చి 11 పోస్టులు, డిఎస్పి సివిల్ 10 పోస్టులు, డిఎస్పి జైల్స్ 4 పోస్టులు, ఆర్టీఓ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 3 ఉద్యోగాలు, సిటీఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 10 ఉద్యోగాలు, డిఎల్డిఓ 35 ఉద్యోగాలు, డిఎల్డిఓ అని అంటే డిప్యూటీ లేబర్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35, డిప్యూటీ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ 17, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 3, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డివైఈఓ పైన ఉంటుంది, ఇవి 2. అలానే డిఎస్డబ్ల్యూఓ 4, విచ్ మీన్స్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 4, డిటిడబ్ల్యూఓ ఇవి 2 ఉన్నాయి, అంటే డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. మొత్తం వెరసి గ్రూప్ 1లో 101 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 100 ఉద్యోగాలు మరికొన్ని పెరిగే అవకాశాలు లేకపోలేదు, కానీ పెరగడం కొంచెం దీంట్లో ఛాన్స్ తక్కువే 1లో. ఇక గ్రూప్ 2కి వచ్చేటప్పటికి మనకి 470 ఉద్యోగాలు మనకి చూపిస్తున్నారు. గ్రూప్ 2కి వచ్చేసి ఇక్కడ పిల్లలు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పోయినసారి 2023 రిక్రూట్మెంట్లో పోయినసారి ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331 వచ్చినాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 వచ్చినాయి, వెరసి 887 పోస్టులు ప్లస్ ఇంకో 15 క్యారీ ఫార్వర్డ్ కలిసినట్టున్నాయి. అలా ఇంచుమించు 900 పైబడి అటు ఇటుగా కొద్దిగా 900కి రిక్రూట్మెంట్ జరిగింది పోయినసారి గ్రూప్ 2 2023 నోటిఫికేషన్ ఏపీపీఎస్సి. అయితే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కలిపి 470 ఉద్యోగాలని గ్రూప్ 2లో ప్రధానంగా మనకి చూపిస్తున్నారు. 470 ఉద్యోగాలు. ఇందులో ఈ 470లో 241 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 229 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఏది 470లో ఈ చూపిస్తున్న 470లో 241 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 229 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వెరసి 470 పోస్టులు. రైట్, ఇవేం పోస్టులో మనం చూద్దాం. వీటిలో మొదటిది మనకి ఇచ్చినటువంటి లిస్టులో గ్రూప్ 2 పోస్టుల లిస్టులో 470లో సబ్ రిజిస్ట్రార్ 7 ఉద్యోగాలు, ఏసీటీఓ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 27 ఉద్యోగాలు, ఈఓపిఆర్డి 120 ఉద్యోగాలు, విచ్ మీన్స్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఈఓపిఆర్డి అంటే. ఆ తర్వాత ఎక్సైజ్ ఎస్ఐ 25, ఏఎల్ఓ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 12, అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ 50, వెరసి 241. ఎస్. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ కాడికి వచ్చేటప్పటికి ఏఎస్ఓ జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఏఎస్ఓ 47 ఉద్యోగాలు, ఏఎస్ఓ లా డిపార్ట్మెంట్ 17 ఉద్యోగాలు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ అంటే
ఏఎస్ఓ ఫైనాన్స్ 6 ఉద్యోగాలు, సీనియర్ అకౌంటెంట్ సబార్డినేట్ సర్వీసెస్లో సీనియర్ అకౌంటెంట్ 72, జూనియర్ అకౌంటెంట్ 56, ఆడిటర్ 31, వెరసి ఇవన్నీ వచ్చినాయి 229. ఇవి 229, అవేమో 241, మొత్తం కలిపి 470 ఉద్యోగాలు. అయితే మనకి పోయినసారి 900 వరకు లెక్క చూపిస్తున్నారు కాబట్టి అందులో చాలా ఉద్యోగాలు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు. పోయినసారి దాంట్లో నేను 2 నోటిఫికేషన్లు చూశాను. పోయిన నోటిఫికేషన్ చూశాను, ఇప్పుడు ఈ లెక్క చూశాను. అందులో ఎక్కువ జూనియర్ అసిస్టెంట్లు ఫుల్ నింపారు. ఇందులో ఒక్క జూనియర్ అసిస్టెంట్ కూడా లేదు. అందులో విపరీతంగా జూనియర్ అసిస్టెంట్లు నింపారు. జూనియర్ అసిస్టెంట్లను నింపడం వల్లే అవి 800-900 వరకు ఆ ఉద్యోగాలు వెళ్ళినాయి. అర్థమైందా? ఇప్పుడు నేను మీకు బేరీ చేసి ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మరికొంత జాగ్రత్తగా వినండి నాన్న. ఇప్పుడు 470 గ్రూప్ 2లో 241 ఎగ్జిక్యూటివ్, 229 నాన్ ఎగ్జిక్యూటివ్, వెరసి 470 ఉద్యోగాలు. అవి ఏ ఉద్యోగాలు ఇప్పుడు మీకు చదివాను, ఆల్రెడీ మీకు తెలుసును. అయితే ఇప్పుడు చూడండి చక్కగా ఈ వచ్చే 470లో మరొకసారి మళ్ళీ వెళ్తాను ఎగ్జిక్యూటివ్ పోస్టుల దగ్గరికి. సబ్ రిజిస్ట్రార్ 7, పోయిన రిక్రూట్మెంట్లో 16 నింపారు. ఈ రిక్రూట్మెంట్లో 7. అయ్యో తక్కువ కదా సార్ అని మీరు అనొచ్చు. ఎస్, నిజం. ఆ తర్వాత ఏసీటీఓ 27. పోయినసారి 2023 గ్రూప్ 2లో ఏసీటీఓ ఒక ఉద్యోగం కూడా నింపలేదు. అసలు ఏసీటీఓ చూపించలేదు. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అసలు పోయిన 23 రిక్రూట్మెంట్లో చూపించలేదు. ఈ రిక్రూట్మెంట్లో 27 చూపించారు. ఎస్. నెక్స్ట్ ఈఓపిఆర్డి అంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 120 ఉద్యోగాలు. పోయినసారి ఇవి 23 దాంట్లో ప్రీవియస్ రిక్రూట్మెంట్లో 2 మాత్రమే నింపారు. ఇప్పుడు ఇవి 120. రైట్, ఎక్సైజ్ ఎస్ఐ ఇప్పుడు 25 చూపిస్తున్నారు. పోయినసారి 150 నింపారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోయినసారి 28 నింపారు. ఈసారి 12 నింపుతున్నారు. అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ పోయినసారి 16 నింపారు. ఈసారి 50 నింపుతున్నారు. జాగ్రత్తగా వినాలి. అలానే ఏఎస్ఓ జిఏడి ఇప్పుడు 47. పోయినసారి 23 రిక్రూట్మెంట్లో ప్రీవియస్లో 218 నింపారు. అవే కొట్టేసినాయి మీకు 200 పైబడి ఉద్యోగాలు పోయినసారి 900 అవడానికి. ఏఎస్ఓ జిఏడి 47, ఇప్పుడు ప్రీవియస్లో 218 నింపారు. ఏఎస్ఓ లా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 17, అప్పుడు 15. ఏఎస్ఓ ఫైనాన్స్ ఇప్పుడు 6, ప్రీవియస్లో 23. సీనియర్ అకౌంటెంట్ ఇప్పుడు 72 నింపుతున్నారు. పోయినసారి 8 మాత్రమే. అలానే జూనియర్ అకౌంటెంట్ ఇప్పుడు 56 నింపుతున్నారు. పోయినసారి 22. ఆడిటర్ 31 ఇప్పుడు నింపుతున్నారు. పోయినసారి సీనియర్ ఆడిటర్ 8, జూనియర్ ఆడిటర్ 8, 2 కలిపి 18. ప్రస్తుతం 31. అంటే ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్లో మనం గమనించాల్సింది మున్సిపల్ కమిషనర్ లేవు అంటే చెప్పలేము లేండి. మనం ఎవరైనా చెప్పడానికి ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. ఇప్పుడు వరకు చూపించిన దాంట్లో మున్సిపల్ కమిషనర్ మనకు కనపట్టలేదు. పోయినసారి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 4 పోస్టులు చూపించారు. అలానే డిప్యూటీ తహసీల్దారులు లేవు అన్నది మన పిల్లలు నెర్వస్కి ఫీల్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం. ఇంకా ఇంతవరకు డిప్యూటీ తహసీల్దార్, తర్వాత కన్ఫామ్ ఎంఆర్ఓ, తర్వాత ఇంకా ప్రమోషన్లు కదా. కాబట్టి ఈ డిప్యూటీ తహసీల్దార్స్లో ఒక్క పోస్టు కూడా చూపించలేదు ఈసారి ఈ రిక్రూట్మెంట్లో అనేది పిల్లలు పాపం చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు డిప్యూటీ తహసీల్దార్ మీద. ఇది నిజం. ఈ వీడియో ప్రభుత్వ పెద్దలు చూస్తుంటే డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాలు కొన్ని నింపండి. ఇంకా నేను తీసిన ఆరా ప్రకారం, నాకు తెలిసిన విధానం ప్రకారం చాలా మండలాల్లో ఇంకా ఫుల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓలు లేరు. చాలా చోట్ల ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నారు. ఎందుకంటే మన ప్రభుత్వం రెవెన్యూకి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆ రెవెన్యూ అమ్మకాలు కొనుగోళ్లు జరిగితే అది ఎంఆర్ఓ పరిధిలో జరుగుతుంది. ఎంఆర్ఓ దానికి మ్యూటేషన్ అని, సర్టిఫికెట్లని, ఆస్తిపు పత్రాలని ఎంఆర్ఓని ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ అది ఆన్లైన్ ఉంటేనే రిజిస్ట్రార్ తన యొక్క లాగిన్లోకి వెళ్ళి ఇది ఆన్లైన్లో ఉంటేనే తను రిజిస్టర్ చేస్తారు. కాబట్టి ఇది రెవెన్యూ విపరీతంగా ప్రభుత్వానికి వచ్చే డిపార్ట్మెంట్లు. కాబట్టి వీటిలో చాలా చోట్ల ఇన్ఛార్జీలు ఉన్నాయి. నాకు తెలిసి 1-2 రీసెంట్గా నేను
దర్శించాను. వాటిల్లో ఏమంటాం సబ్ రిజిస్ట్రార్ దాంట్లో కూడా సబ్ రిజిస్ట్రార్ లేక సీనియర్ అసిస్టెంట్ తోటి ఆ రిజిస్ట్రార్ కార్యాలయాలు నడుస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల. కాబట్టి ఇంకా ఖాళీలు పెరగడానికి ఆస్కారం ఉంది. చాలా చోట్ల ఎంఆర్ఓలు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఒకళ్ళే 2-3 మండలాలు చూసేవాళ్ళు ఉన్నారు. అలానే కొన్ని చోట్ల సబ్ రిజిస్ట్రార్లు లేక సీనియర్ అసిస్టెంట్లు ఆ యొక్క పనులను విధులను నిర్వహిస్తున్నారు, నేను గమనించాను. కాబట్టి వాటిలో పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు పెంచుతుందని నేను అనుకుంటున్నాను. దయచేసి పిల్లలందరి తరపున నేను విన్నవిస్తున్నాను. అంటే ప్రభుత్వం మంచి పోస్టులే ఇచ్చింది. ఇందులో పోయిన రిక్రూట్మెంట్లో ఏసీటీఓలు లేవు, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ లేవు. ఈ రిక్రూట్మెంట్లో 27 ఉన్నాయి. అర్థమైందా అన్న? ఈ రిక్రూట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్ చూపించట్లా. అంటే విచ్ మీన్స్ ఇప్పటి వరకు ఇదే కన్ఫామ్ అని చెప్పలేము, బట్ ఇవి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి పోస్టులు. కాబట్టి ఇందులో మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే మున్సిపల్ కమిషనర్ ఒకటి, డిప్యూటీ తహసీల్దార్ ఒకటి మనకి ఈ గ్రూప్ 2లో ఇచ్చిన దాంట్లో మనకు కనపట్టలేదు. అంటే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, దీని మీద మన నిర్ణయం తీసుకోలేదు. దీని మీద కూడా నిర్ణయం తీసుకుని మరికొన్ని పోస్టులు వస్తే బాగుంటుంది. పోయినసారి డిప్యూటీ తహసీల్దార్ 114 వచ్చినాయి, అంటే బాగా గొప్పగా వచ్చినాయి 114 పోస్టులు. మొన్నే ప్రీవియస్లోనే ఏ జిల్లాకి పేర్లతో సహా ఇచ్చారు 114 మంది సెలెక్ట్ అయిన వాళ్ళు. చాలా సంతోషం వేసింది 114 పేర్లు చూసి నేను. కాబట్టి డిప్యూటీ తహసీల్దార్లు కొన్ని పెరుగుతాయి నాకు తెలిసి. ఎట్టి పరిస్థితుల్లో కొంత ఆలోచన చేస్తారు. మున్సిపల్ కమిషనర్ పోస్టులు కూడా పెరగాలి, సబ్ రిజిస్ట్రార్ పోస్టులు కూడా పెరగాలి. మరి 7 ఉన్నాయి, పోయినసారి 16 నింపారు. ఇక్కడ ఎలా నింపారంటే నాకు తెలిసి ప్రీవియస్లో నింపిన నోటిఫికేషన్ ఖాళీలను దగ్గర పెట్టుకుని అక్కడ ఎక్కువ నింపినవి ఈసారి ఈ లిస్టులో ఇంతవరకు ఈ రోజు వరకు వచ్చిన ఈ లిస్టులో మనకి అవి తగ్గించారు. పోయినసారి పెంచినవి ఎక్కువగా ఉన్నవి ఇప్పుడు తగ్గించారు, పోయినసారి లేనివి ఇప్పుడు పెట్టారు. పోయినసారి ఏసీటీఓ లేదు, ఇప్పుడు ఏసీటీఓ పెట్టారు. అలానే ఇక్కడ చూడండి, జూనియర్ అకౌంటెంట్ పోయినసారి 22 నింపారు, ఇప్పుడు 56 నింపారు. నింపడానికి లెక్క చూపిస్తున్నారు మనకి. అలాంటి సీనియర్ అకౌంటెంట్ పోయినసారి 8, ఈసారి 72. ఏఎస్ఓ జిఏడి పోయినసారి 218, అందువల్ల ఈసారి ఏం చేశారంటే 47. అలానే ఇక్కడ చూడండి, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోయినసారి 2, ఇప్పుడు ఎంత 120. ఇవి కూడా మంచి పోస్టు, ఈ 120 పోస్టులు కూడా మంచి పోస్టులు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అంటే మండలం లెవెల్లో ఈ ఆఫీసర్ పనిచేస్తూ ఉంటారు. గ్రామీణాభివృద్ధి పథకాలను అమలు చేయడం, జీ రామ్జీ అని ఉంది కదా, మహాత్మా గాంధీ నరేగా, దాన్ని ఇప్పుడు జీ రామ్జీగా మార్చారుగా, దీన్ని అమలు చేయడం. అలానే మండల లెవెల్లో శానిటైజేషన్, రోడ్లు, తాగునీరు, డ్రింకింగ్ ఫెసిలిటీ ఇవన్నీ చూసుకోవడం. పై అధికారులకి, లోకల్ ఎంపీడీఓకి రిపోర్ట్స్ ఇవ్వడం ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ యొక్క ప్రధానమైన విధులు. ఇతను ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో ఇతను రిక్రూట్ అయితే ఇతను ఆ తర్వాత అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా వెళ్తాడు. ప్రమోషన్ మీద తను జిల్లా క్యాడరు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తర్వాత ప్రాజెక్ట్ ఆఫీసర్గా వెళ్తారు. ఆ తర్వాత ఈయన జాయింట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అవుతారు. ఎట్ లాస్ట్లీ ప్రాజెక్టు డైరెక్టర్ అవుతారు, గ్రూప్ 1 లెవెల్కి వెళ్తారు. కాబట్టి ఈ ప్రాజెక్టు డైరెక్టర్ అంటే ఒక పథకాన్ని ఇచ్చేస్తారు ఆయనకి, స్టేట్ మొత్తంగా ఆ గవర్నమెంట్ పథకాన్ని మొత్తాన్ని అమలు జరుపుకునే బాధ్యత తనది. కాబట్టి ఇది 120 పోస్టులు ఉన్నాయి ఈసారి, పోయినసారి 2 ఉన్నాయి. కాబట్టి మీరు గమనించండి, పోయినసారి ఏసీటీఓ లేవు, ఈసారి ఏసీటీఓ 27 ఉన్నాయి. అందువల్ల ఇక మనకి ఇందులో డిప్యూటీ తహసీల్దారులు కొన్ని కలపాలి, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 కొన్ని కలపాలి. ప్రభుత్వాన్ని మనం అడుగుదాం, విన్నవిద్దాం కలపాలని. మరి పోస్టులు 470 ఉన్నాయి కాబట్టి. అలానే ఇంకా మనకి ఏమంటాం, డిఎల్ గురించి మరి ఇంకా సమాచారం మనకి ఉన్నత విద్యాశాఖ సమాచారం మనకేమో ఇంకా తెలియలేదు, అదొకటి. ఆ తర్వాత వచ్చేసి మిగతావన్నీ డిఎస్సి అవన్నీ సంబంధించి మనకి ఇచ్చేశారు. కాబట్టి ఇక నేను చెప్పేది ఏంటంటే, ఇందులో ఈ రోజు వరకు ఉన్న ఈ సమాచారంలో ఇంకా 3-4 రోజులకి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తారు. కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్ నాటికి ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ మనకి క్లారిటీ వస్తుంది. ఇంకో వారం రోజుల పైన ఉంది కాబట్టి అందులో ఎంఆర్ఓ ఉద్యోగాలు కూడా కలిపే, డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాలు కూడా కలిపే అవకాశాలు ఉన్నాయి. బహుశా పోయినసారి 114 ఇచ్చాం కాబట్టి ఈసారి ఆపుదామని అనుకున్నారో, పోయినసారి ఏసీటీఓ లేదు కాబట్టి ఈసారి ఏసీటీఓ 27 ఇస్తున్నాగా అనుకుంటున్నారో తెలియదు. కానీ గ్రూప్ 2లో క్రేజీ పోస్టులు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, పోయినసారి ఇవి 4 ఇచ్చారు, ఈసారి అవి పెంచాలి. డిప్యూటీ తహసీల్దార్ లేకుండా
గ్రూప్ 2 కనుక నోటిఫికేషన్ వస్తే అది ఎట్లా ఉంటుందంటే ఉప్పు లేని మజ్జిగ అన్నం తిన్నట్టు ఉంటుంది, ఉప్పు లేని కూర అన్నం తిన్నట్టు ఉంటుంది. డిప్యూటీ తహసీల్దార్ అనేది కంపల్సరీ ఉంటే గ్రూప్ 2కి ఆ క్రేజే వేరు. అర్థమైందండి. కాబట్టి దయచేసి ఈ జాబ్ క్యాలెండర్లో అవి కూడా యాడ్ చేసి పెంచి ఇస్తారని, మంచి ఉద్యోగాలు మీరు ఇచ్చిన ఈరోజు చేరిన హల్చల్ చేస్తున్న దాంట్లో మంచి ఉద్యోగాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ పోస్టులు పెరిగి పిల్లలకి మరింత న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే 5 ఏళ్లకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు దాదాపుగా 2023 అంటే ఇంచుమించుగా 4-5 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి దయచేసి ఈ డిప్యూటీ తహసీల్దారు, ఆ తర్వాత మనకి మున్సిపల్ కమిషనర్ కూడా ఖాళీలు ఉన్నాయి, వాటిని కూడా కొంత పెంచి మీరు ఇస్తే మీ పేరు చెప్పుకొని నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యి జాబులు కొడతారు. నూతన రక్తం పరిపాలనలో ఎక్కుతుంది, మీ అందరికీ తెలిసిందే. ఈ లోపుగా మనకి రిటైర్మెంట్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. జేఎల్స్లో ఉన్నారు, డిఎల్స్లో ఉన్నారు, వివిధ రకాల ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. పోయినసారి ఏమైందంటే ఇందాక చెప్పినట్టు, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఆ సంఖ్య బాగా పెరిగింది. ఈసారి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఒక్కటి కూడా లేవు, కానీ అవి కూడా కొన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వేలాది లక్షలాది నిరుద్యోగుల తరపున ప్రభుత్వాన్ని నేను విన్నవిస్తున్నాను. దయచేసి ఆ డిప్యూటీ తహసీల్దారు, జూనియర్ అసిస్టెంట్, అలానే ఇంకోటి మున్సిపల్ కమిషనర్, అవి కూడా కొన్ని ఉద్యోగాలు ఇస్తే పిల్లలు ధైర్యంగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ సమాచారాన్ని, ఈ కసరత్తుని చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మా నిరుద్యోగుల తరపున, మా తమ్ముళ్ళు చెల్లెల తరపున మీకు థ్యాంక్ యూ చెప్తున్నాం. ఉన్నత శాఖ మంత్రి గారు లోకేష్ గారికి, మంత్రివర్యులు లోకేష్ గారికి మరిన్ని ఉద్యోగాలు పెంచి ఇస్తారని ఆశిస్తూ, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. నేను చివరిగా ఈ వీడియో చూస్తున్న ఏది మా ఉద్యోగార్థులకు చెప్పేది ఒకటే, మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. మీరు మాత్రం ప్రిపరేషన్ని వదలొద్దు, మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఉగాదికి జాబ్ క్యాలెండర్ వస్తుంది. మనం దీని ప్రకారం ప్రిపేర్ అవుదాం. మరికొన్ని ఉద్యోగాలు ప్రభుత్వం కలుపుతుందని, కలపాలని ఆశిస్తూ ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం.